1998 భారతీయ జనతా పార్టీకి కరీంనగర్లో ఇవాళ కొత్తకొచ్చిన సీట్లు కావు. అప్పుడు ఏ పొత్తు లేకుండా కూడా జెండా ఎగిరేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 1998 అంత గట్టి కార్యకర్తలు ఉన్న కరీంనగర్కి 2026కి వచ్చేసరికి ఒక పార్లమెంట్ సీట్కి ఎందుకు పరిమితం అవుతున్నాం? ఇప్పటిదాకా మీరు ఎన్నో పంచాయతీలు గెలిచినాం, ఎన్నో సర్పంచులు గెలిచినాం, ఎంతో జెడ్పీటీసీలు గెలిచినాం, ఎక్సెట్రా అని చెప్పి ఒక పెద్ద క్రొనాలజీ నమ్ముగడ పెట్టినాం. ఎమ్మెల్యే ఎందుకు గెలవలేకపోతున్నాం? అది మన అసమర్థతనా? మళ్ళీ అసమర్థత అనేది సిస్టమ్దా లేకపోతే మనుషులదా ఇండివిజువల్దా? భారతీయ జనతా పార్టీ 1998 ఏ సిస్టమ్ అవుతుందో అప్పుడు అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయాలు జరుగుతుండే. కోర్ కమిటీ ఉంటుండే. అప్పుడు కోర్ కమిటీ పార్టీ నిర్ణయాలు, పార్టీ ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ఆ రకంగా పార్టీకి సిస్టమ్ నడిచింది. అప్పుడు ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే సీట్ గెలిచినాం, దాదాపు పెద్దపల్లి ఎమ్మెల్యే సీట్ గెలిచినాం, కన్మే పార్లమెంట్ సీట్ గెలవడం జరిగింది. 2 సార్లు పార్లమెంట్ సీటు సార్జీకి 2 సార్లు గెలవడం జరిగింది కన్వెన్షనల్లీ. ఇవ్వాలనే పార్టీ ఉందని చెప్పేసి అంటూ తప్పది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే సీట్లు గెలిచిన చరిత్ర కన్వర్ ఇవాళ చూడండి. కరీంనగర్ తప్ప, కరీంనగర్ పార్లమెంట్ సీటు తప్ప మిగతా 7 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు ఓడిపోతున్నాం. మనం ఎందుకు ఓడిపోతున్నాం? ఇప్పుడు నన్ను అన్నారు 2005లో కార్పొరేట్ ఓడిపోయాను కదా, 2020 ఓడిపోయాను కదా అన్నారు. అవును, 2005లో నేను పోటీ చేసేటప్పుడు వాస్తవంగా ఓడిపోయాను. పార్టీ ఎక్కడ ఉందంటే 2000 ఉవ్వెత్తులు వేసిన తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. నేను కూడా పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమం కానీ అప్పుడు భారతీయ జనతా పార్టీ వేవ్ లేదు. వేవ్ లేకపోతే ఎప్పుడు ఎవరు గెలు ఒకరే గెలిచారు. అప్పుడు మరి ఒకరే గెలిచారు 2005లో. మరి అట్లానప్పుడు అందరూ 50 డివిజన్లు అప్పుడు మరి అంటే నేను అప్పుడున్న సిస్టమ్ బట్టి ఉంటుంది. మళ్ళీ 14 టికెట్ వేయలేదు, నాకు కార్పొరేట్ టికెట్ వేయలేదు. 20లో ఎప్పుడు వేసిన 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, 15 years గ్యాప్ వచ్చింది. కంటిన్యూ పోటీ చేసిన వ్యక్తిని కూడా కాదు. మరి 2005లో 2020 వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత, 20లో మొన్న పోటీ చేసిన ఓటు బ్యాంక్ కదా, ఓటు బ్యాంక్ పెరుగుతుందా తగ్గుతుందా చూడాలి ఒకసారి. ఎవరైతే షోకాళ్ళు మాట్లాడుతున్నా, ఎవరైతే భజన బ్యాచ్ చెబుతుందో భజన బ్యాచ్ చెప్తాను నేను ఏమంటా అంటే ఇవాళ మరి ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అదే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాను చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ అంటే బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. మొన్న ఓడిపోయాడు, 23లో ఓడిపోయాడు, 19లో ఓడిపోయాడు, 14లో ఓడిపోయాడు. 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అది 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరా? మరి చెప్పండి, ఇయ్యరా అని చెప్పేసి చెప్పండి. నాకు కూడా వద్దు మరి ఇంకోసారి, నాకు ఇంకోసారి కార్పొరేట్ నేను కూడా అడిగా. నేను ఆయన ఎమ్మెల్యే పొడేద్దని చెప్పండి. బేతనా మీ వైఖరి చూస్తుంటే పార్టీ పేరును కూడా మీరు మార్చిండ్రు. డైరెక్ట్గా అప్ఫ్రంట్గా కులయం డంకెపే చోటు పేరు తీసుకొని మాట్లాడుతుండ్రు, తాడో పేడో అని అన్నట్టు మాట్లాడుతుండ్రు. అసలు మీకు చెడిందేడనే? వాస్తవంగా ఏంటంటే ఆయన పార్లమెంటు సభ్యునిగా ఎప్పుడు గెలిచిన వరకు కూడా నేను అనేక సంవత్సరాలు ఆయనతో సహవాసం చేసిన. నేను భారతీయ జనతా పార్టీకి పనిచేసిన చాలా మంది అనుకుంటారు, కానీ వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ బండి సంజయ్కే పనిచేసిన. నేను పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఏ పని చెప్తే ఆ పని. అంటే పార్టీ పని ఒకటే కాకుండా ఇవాళ కార్యకర్తలు ఆయన చుట్టూ ఉన్నారంటే నేను పనిచేసినా కాబట్టి ఆయన చుట్టూ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు నేను కాపాడుకున్నా. పోలీసుల్లో పడితే నేను బయటకు కొట్టుకొచ్చిన, కేసులు అయితే నేను బెయిల్ తీసుకున్నా, నేను కేసులు నడిపిన, కొట్టేపించిన కేసులు, ఆర్గనైజేషన్ కేసులు. కానీ భారతీయ జనతా పార్టీ సంపర్క ఏ కార్యకర్త నేను ముందుండి నడిపిన. నేను పార్టీ ఆయన ముందు నడపలే. ఇవాళ నేను ముందు నడిపితే ఆయనకు పేరు వచ్చింది. ఓకే రా, నీ పేరు రాని ఎవరికొక రావాలి, కానీ నీ పేరు వచ్చాక నువ్వు ఎంతమంది అయితే నీ చుట్టూ పనిచేసిన కార్యకర్త తెచ్చుకోవాలన్న బాధ్యత కూడా రాజకీయ నాయకుడిగా మీకు అనిపిస్తలేదా? వాస్తవంగా పార్టీ ఇప్పుడు నేను కార్యకర్తగా పనిచేసిన, నాకు ఆ సంతృప్తి కావాలనుకున్నాను నేను. కానీ ఆయన ఏంటంటే మమ్మల్ని అందరినీ వాడుకొని ఆయన పైకి. ఇవాళ మీరు గమనించండి, 2018లో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, కెమిస్ట్రీ భవన్ ప్రెస్ మీట్లో పుస్తకాలతో ట్రాక్టర్ పెట్టిన అమ్మినా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి ఇవాళ 2025 వచ్చేసరికి 2025 to 26 వచ్చింది. ఇవాళ 1000 కోట్లు అక్రమంగా ఎట్లా సంపాదించండు? కన్నా ప్రజలు ఆలోచించాలి ఒక్కసారి. ఇవాళ చూడు, ఒక్కొక్క కార్పొరేట్కి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినావో నాకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఇయ్యలేని చెప్పేసి అదే మాషర్ టెంపుల్లో కానీ బాగేశ్వరం టెంపుల్లో కానీ ప్రమాణం చేయమని, నేను తడిగుట్టలతో నువ్వు ఇచ్చామని చెప్పేసి ప్రమాణం చేస్తా, నువ్వు ఇచ్చామని చెప్పేసి నేను ప్రమాణం చేస్తా, ఇయ్యాలని చెప్పేసి ప్రమాణం చేయమని ఫ్యామిలీతో నేను ప్రమాణం చేస్తా. ఛాలెంజ్ చేస్తున్నాను ఆయనకు. ఎందుకంటే వీళ్ళ కన్వే ప్రజలు ముఖ్యంగా కన్వే ప్రజలు ఆలోచించాలి ఇవాళ ఈ విషయంలో. ఎందుకంటే కొల్లుడు పాలిటిక్స్ వస్తా ఉన్నాయి ఇక్కడ కన్వాలీ వల్ల, అండర్స్టాండింగ్ పాలిటిక్స్. నేను పోటీ చేయాలంటే నాకు అపోజిట్ ఎవరి క్యాండిడేట్ ఉన్నా ఈయన నిర్ణయిస్తా ఉండే వాళ్ళు. అంటే డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ డబ్బుతో రాజకీయం ఒక్కోసారి గెలుస్తారు, 2 సార్లు గెలుస్తారు. కానీ ప్రతిసారి నేను డబ్బుతో రాజకీయం చేయాలి. ఇవాళ మోడీ ఒక చరిష్మతో గెలవడం జరిగింది. ఇవాళ మోడీ చరిష్మతో గెలిచి ఇవాళ నేనే గెలిచి అని చెప్పేసి కార్యకర్తలందరూ మీకు ఓటు పడతలేవు, నాకే ఓట్లు పడతాయంటే పార్లమెంటుకు ఓటింగు, అసెంబ్లీ ఓటింగు, స్థానిక ఓటింగు చేంజ్ ఉంటుంది. ఈ చిన్న విషయం కూడా అనేది తెలియదు. ఇవాళ కార్యకర్తలు అవమానిస్తాడు. ఇవాళ కార్యకర్తలందరూ వాడుకుంటే ఇప్పుడు కూడా వాడుకుంటు చాలా మంది కార్యకర్తలు మీరు తెలుస్తలేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారో వచ్చు సోకాల్డ్ మెంబర్స్, రేపు మీరు కూడా దూరం అవుతారు. ఇవాళ
మీరు గమనించండి, ఇవాళ నేను రేపు ఇంకోలు ఇట్లా చాలా మంది కార్యకర్తలు దూరం అవుతా ఉన్నారు, దగ్గరేం లేరు, మళ్ళీ కొత్తలు పుట్టుకొస్తా ఉన్నారు. ఇవాళ కొత్తలు తెలియదు, వాళ్ళకు వీధులు ఉండదు. వాళ్ళకు ఇప్పుడు రాజకీయాలలో దూరము అని అంటన్నా, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. Exactly. రాజకీయాలలో దూరాలు దగ్గరలో ఏమి ఉండవు, అందరి దగ్గరగానే ఉంటారు, అందరు దూరంగానే ఉంటారు. ఎప్పుడైతే మీరు గెలుపు అని చెప్పి ఓటమి అని మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతుంటే మేయర్ కొట్టిండు, బండి సంజయ్ గారు మేయర్ కొట్టిండ్రు అని చెప్పి క్లియర్ కట్ గా ఒక సంకేతం అయితే కనిపించింది. మళ్ళీ దీనిపైన అది గెలుపు అంటారా, ఏమంటారు మీరు? అది గెలుపు కాదా? నేను ఒక విషయం అండి, మేరు గుట్ట అని చెప్పేసి సగాలు గుద్దుకుంటా ఉన్నారు. వాస్తవం ఇప్పుడు చెప్తున్నాను, కరీంనగర్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలు. ఇప్పుడు కన్వర్ ఒకటి పక్క పెడదాం, కన్వర్ 2 సీట్లు వచ్చి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇలా చెప్పండి, ఏమైంది? మానకొండ ఏమైంది? ఉస్నాబాద్ ఏమైంది? హుజరాబాద్ ఏమైంది? వేములవాడ ఏమైంది? సిరిసిల్ల ఏమైంది? ఈ అన్ని మున్సిపాలిటీలు ఏమైంది ఇవాళ? దీనికి ఆన్సర్ చెప్పాలి మిస్టర్ కేంద్ర శాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. అంటే ఇవాళ చూడు, 30 సీట్లు గెలిచారు. 30 సీట్లు గెలవక ముందు ఏం చేశారు? 15 సంవత్సరాలు సస్పెండ్ చేస్తాం, పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తులు, రెబల్ క్యాండిడేట్స్ ఇవాళ పార్టీ దిక్కే. ఇవాళ ఒకటి అయినా ఇంకా తక్కువ సీట్లు ఉంటే ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ కొల్లుడవుతున్న విషయం తెలిసినాక ఇవి ఇచ్చగొట్టి ఇవాళ అక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చి ఎవరు కొని ఇవాళ మేయర్ సీటు సాధించారో కన్వర్ ప్రజలకు అంతా తెలిసి. ఇవాళ మీరు గమనించండి, కన్వర్ రిజల్ట్ చూసుకుంటే, నిజామాబాద్ రిజల్ట్ చూసుకుంటే, నిజామాబాద్లో చాలా చోట్ల ఇవాళ గెలిచింది. అసలు నిజామాబాద్ 28 సీట్లు గెలవడం జరిగింది. ఎన్ని డివిజన్లు అక్కడ ఉన్నాయి? 60 డివిజన్లే. 60 డివిజన్లకి 28 గెలిచినాయి. ఇక 66 డివిజన్లకు ఎన్ని గెలిచినాయి? 30 గెలిచినాయి. ఇక్కడ అని చెప్తున్నా, రిజల్ట్ పరంగా చూస్తే, ఓటింగ్ శాతం చూస్తే నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చే అన్ని సీట్లు కన్వర్ రాలే. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ హైయెస్ట్ ఇవాళ. కానీ అక్కడ ఎవరిని కొనలేదు, ఎక్కడ రాజకీయాలు చేయలేదు, ఎక్కడ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేయలేదు ఇతర పార్టీలతోని. అక్కడ నిక్కచ్చిగా పార్టీ నిలబడ్డది. కానీ ఇక్కడ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేసిండ్రు, ఇతర పార్టీతో కొల్లుడయ్యారు. ఇవాళ మేయర్ సీటు ఇతర పార్టీతో కొల్లుడై ఇవాళ సాధించారు. వాస్తవం ఇది. నేను ఇది వాస్తవం కాదా అని చెప్పేసి కన్వర్ ప్రజలు అడగండి, లేకపోతే నేను డైరెక్ట్ బండి సంజయ్ని అడుగుతున్నాను. డైరెక్ట్ బండి సంజయ్ మీ ద్వారా అడుగుతున్నాను నేను. నిజంగానే మేయర్ సీటు నీతిగా నిజాయితీగా వచ్చిందని చెప్పేసి, నేను ₹1 ఎవరికి వంచలేదని చెప్పేసి, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఎందుకు అడుగుతున్నా అంటే, కార్పొరేట్లో గెలవగానే తీసుకుపోయినావు కదా, అక్కడికి తీసుకుపోయి కప్పించినావు కదా, అమ్మవారి మాలలు కప్పించినావు కదా. అందుకే అంటున్నాను, భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ, లేకపోతే కొండగట్టు స్వామి పాదయాత్ర వేసినావు కదా, కొండగట్టు ఆంజనేయ స్వామి కానీ, లేకపోతే మహాశివ టెంపుల్ కానీ, తడిగుట్టలతోని. ఇదే బండి ఫ్యామిలీ ప్రమాణం చేస్తారు, అడుగుండి. నేను ఛాలెంజ్ చేస్తాను, నువ్వు డబ్బులు ఇచ్చే ఇవాళ మేయర్ సీట్ దొబ్బినావు అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను నా ఫ్యామిలీతో.